హలో అండి, రేషస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను బెండకాయ టమాటా వేసి పులుసు పెడుతున్నాను. ఈ కర్రీ బాగుంటుందండి. ఇలా ఎగ్స్ వేసుకుని మనం ఫ్రై చేసుకుని, ఇలా ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేసుకుని దీన్ని బెండకాయ పులుసుతో తయారీ విధానం చూపిస్తాను. ముందుగా ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి, ఒక 3-4 పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఈ మూడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. చూసారా, ఫ్రై అవుతుంది. ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు వేస్తున్నాను. ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కిలో బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకుని, ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదండి, అందులో వేసి కారం వేస్తున్నానండి. దీనికి తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. నేను ఎగ్ ఫ్రై చేసినప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసానండి, అందుకే కొంచెం తగ్గించి వేసుకుందాం. ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదండి, ఇప్పుడు ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేసుకుందాం. సగం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకుందాం. బెండకాయ ముక్కలు చూడండి ఇలా మెత్తగా అయ్యాయి అన్నమాట. అంటే ఇంకా హాఫ్ మగ్గాలి, హాఫ్ మెత్తగా అయిపోయాయి. నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలతో మీరు బెండకాయ పులుసు తయారు చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపండు పులుసు ఇందులో వేస్తున్నానండి. చింతపండు పులుసులో కొంచెం 1/2 స్పూన్ బియ్యం పొడి వేసుకుంటే పులుసు కొంచెం చిక్కగా టేస్టీగా ఉంటుంది. ఇది కొత్త మగ్గుతుంది. మగ్గుతున్న టైంలో ఒక 1/2 స్పూన్ బెల్లం పొడి వేసుకోవడం అనేది పూర్తిగా మీ ఇష్టం అండి. పులుసు కూరల్లో మేము కొంచెం బెల్లం పొడి వేస్తాము, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇలా బెండకాయ పులుసులో, ఏదైనా పులుసు కూరలో లైట్ కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఎగ్స్ వేసుకుందాం. మనం ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఎగ్స్తో ఉంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే అదిరిపోయే టేస్ట్తో బెండకాయ ఎగ్స్తో పులుసు అన్నమాట. టేస్ట్ అదిరిపోయే టేస్ట్ స్టేజ్లో దించుకుంటే సరిపోతుందండి. కొంచెం దగ్గరకు వచ్చింది కదా పులుసు, కాబట్టి కొంచెం ఇలా లూజ్గా ఉంటే కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే అదిరిపోయే రుచితో మన బెండకాయ ఎగ్స్ పులుసు కర్రీ ఫ్రమ్ రేషాస్ కిచెన్.